ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ అర్హులైన ప్రతి పౌరుడి ఇంటి వద్దకే పెన్షన్లు చేరే విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 30వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వర్షాన్ని లెక్క చేయకుండా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్లతో కలిసి అందజేశారు. ఇంటి వద్దనే పెన్షన్ అందుకోవడంతో లబ్ధిదారులు భావోద్వేగానికి గురై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నెలలో 1వ తేదీ ప్రజలకు పండుగలా మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి గౌరవంగా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు అందించే వ్యవస్థను కూటమి ప్రభుత్వం స్థిరపరిచిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుండి 11 గంటలలోపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీని పూర్తి చేయడం జరుగుతుందని, పెన్షన్ పంపిణీ కార్యక్రమం పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బచ్చు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, పాబోలు పున్నయ్య, మురళి, పంది లక్ష్మి, చెక్క రమేష్, వైకుంఠరావు, నాగలక్ష్మి, సుబ్రహ్మణ్యం, వంకాయల కృష్ణ, అపరంజి, నారాయణ, కుమార్, పంది సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కాకుండా మరి ముఖ్యంగానండి ప్రజలు అభివృద్ధి సంక్షేమం కంటేనండి ఎక్కువ కోరుకున్నది ఈ రాష్ట్రంలో. నాకు కాకినాడలో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆ సంఘటనలు, కొండబాబు పెన్షన్లు కాదండి బాబు, అభివృద్ధి కాదండి, సంక్షేమం కాదండి, అరాచకాలు భరించలేకపోతున్నామండి. ఈ రౌడీలు, గూండాలతో భూ కబ్జాలు, మరి ముఖ్యంగా గంజా బ్యాచ్ పెరిగిపోయిందండి. గంజా తాగేసి వీధుల్లోకి వచ్చి గొడవలు చేసేస్తున్నారండి. ఇవన్నీ అరికట్టాలని కోరుకోరండి. ఈ రోజున ఈ రాష్ట్రంలోనే కాదు, మొత్తం కాకినాడ రాష్ట్రం మొత్తం చూసుకున్నట్టయితే టోటల్గా ఈ గంజా అనేది లేకుండా ఈ రోజున అరికట్టడం జరిగింది. నేను అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అడుగుతున్నాను, ఏమ్మా ఆ రోజు మీరు అడిగారు ఈ గంజా బ్యాచ్ తగ్గిందా, ఈ రౌడీలు గుండాలు తగ్గారా అని అడిగితే తగ్గారు బాబు, ఈ రోజున గంజా బ్యాచ్ తగ్గింది బాబు అని సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తారు. అది కోరుకున్నారు చాలామంది. ఈ రాష్ట్రంలో ప్రజలు సంక్షేమ అభివృద్ధితో పాటు ముందు ఈ అరాచకాలు తగ్గించండి, గూండాలని, రౌడీని తగ్గించండి, ఈ గంజా బ్యాచ్ని తగ్గించండి, గంజా అమ్మకుండా చూడండి కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా తగ్గించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ అక్కడక్కడ ఉన్నారు, ఇంకా కాదంటలేదు. అది కూడా పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు కృషి చేస్తున్నారని ఈ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు పెన్షన్లు, ఈరోజు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజున వారిని వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా ఆగకుండా కార్యక్రమాలు తీసుకున్నారు. మా కమిషనర్ గారు సత్యనారాయణ గారు కానీ, అధికారులు కానీ, నాయకులు, బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.